135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. గంజాయి నేటి కాలం యువత ఈ విధమైన మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో వీటికి అలవాటు పడి జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. నిండా 25 ఏళ్లుండవు, మూతి మీద మీసం కూడా మలవక ముందే ఈ గలీజ్ అలవాట్లకు అడిక్ట్ అయిపోతున్నారు. ఇక రాత్రైతే చాలు సందుల్లో బొంతుల్లోకి దూరి ఎంచక్క డ్రగ్స్ గంజాయి సేవిస్తూ ఆ మత్తులో తూలుతున్నారు. ఈ కల్చర్ ఇప్పుడు పట్టణాల్లోనే కాదు మారుమూల పల్లెలకు సైతం పాకింది. అచ్చం ఇలాగే తాజాగా కొందరు యువకులు శంషాబాద్లో గంజాయి తాగుతూ పోలీసులకు అడ్డంగా దొరికారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. తెలంగాణలో డ్రగ్స్ గంజాయి వాడకంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో మాదక ద్రవ్యాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు నగరంలో వరుస దాడులు చేస్తున్నారు. తాజాగా మేడ్చల్లోని ఓ ప్రాంతంలో అంతరాష్ట్ర ముఠా 40 కిలోల గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శంషాబాద్లోని సిద్ధాంతి గ్రామంలో కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్లాన్తో గంజాయి తాగుతున్న 5 యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జీపులో ఎక్కించుకుని స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మీ పిల్లలపై కూడా మీరు కన్నేసి ఉంచండి. ఫోన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారనేది ఓ కంట కనిపెట్టండి. మా పిల్లలు అలాంటి వారు కాదులేండి అని వెనకేసుకొచ్చారా మీ పిల్లలను మీరే చెడగొట్టుకున్న వారవుతారు. బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.